హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాయండి. ఇది వచ్చే వంకాయ పచ్చి పులుసు అండి. చాలా చాలా బాగుంటుంది. మన పెద్దవాళ్ళు అప్పట్లో ఇలా చేసేవాళ్ళు అనమాట, వంకాయ పచ్చి పులుసు అని. అందుకోసం నేను కూడా మన అమ్మమ్మలు చేసే పద్ధతిలో చేశాను. ఒకసారి తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళకి నచ్చకపోవచ్చు ఇలా ఫుడ్, కానీ ఇది తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు ఎండాకాలంలో చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియో మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ వచ్చేసి 2 వంకాయలు అయితే తీసుకున్నానండి. మాకు సరిపడే అన్ని, ఎక్కువ అయితే అవసరం లేదండి. మన ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాను. ఇప్పుడు గ్యాస్లు అయితే చాలా ప్రాబ్లమ్స్గానే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకా అందుకోసం తప్పదు, మనం ఎక్కడ మొదలు పెట్టామో తిరిగి అక్కడే వచ్చామన్నట్టుంది పరిస్థితులు అందరికీ. ఎందుకంటే ఒకప్పుడు వండి గ్యాస్ లేకుండా కట్టెల పొయ్యి మీదే మన పెద్దవాళ్ళు వండుకొని తిని మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తే మనకు అన్ని అనుకూలం ఉన్నా కూడా అడుగున అనారోగ్యమే మన పరిస్థితులు ఇప్పుడు. ఇలా చూడండి, నేనైతే ఇలా వంకాయలు అయితే బాగా మంచిగా కాల్చుకున్నాను ఫ్రెండ్స్. కాల్చుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు అన్నీ ఇక్కడ వచ్చేసి వంకాయలు కాల్చుకొని 2 వంకాయలు అయితే తీసుకున్నానండి. అది ఇప్పుడు మనం వచ్చేసి నేను కావాల్సిన పదార్థాలన్నీ పచ్చిపులుసు ఎలా చేస్తాననేది తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా చూడండి, ఆ వంకాయ అయితే తీసుకొని ఇలా పైన పొట్టంతా తీసేసుకోవాలండి. అబ్బుట్లో ఇలా పులుసు చేసుకొని అన్నము లేదా ముద్ద చేసుకొని తింటే ఉంటుంది అంత టేస్ట్ అండి. అసలు అది చూస్తుంటేనే నోరు ఊరుతుందండి, అంత బాగుందనమాట. ఇలా చూడండి, ఇలా చూసి ఆ పొట్టంతా తీసేసి లోపల ఏమన్నా పురుగు ఉందేమో అని చూడాలండి. ఎందుకంటే వంకాయ లోపల పురుగులు ఉంటాయి కదా, అందుకోసం ఒకసారి అలా చూసుకోవాలి. అలా చూసుకొని తర్వాత అలా నీట్గా తీసేసుకొని నేనైతే 2 వంకాయలు తీసేసుకొని ఇట్లా మట్టి కుండలో చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఒక చిన్న ఎర్రగడ్డ తరిగేసుకొని పచ్చిమిర్చి తరిగేసుకున్నానండి నేను. ఇవి వచ్చేసి మనం ఇలా మట్టి కుండలో ఎందుకు చేస్తున్నానంటే అండి, మన పెద్దవాళ్ళు చేసే పద్ధతిలో అనమాట. ఇది వచ్చేసి కొద్దిగా జీలకర్ర ఇలా మట్టి కుండలో చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. అందుకోసం ఇలా అయితే చేస్తున్నా. కావాల్సినంత ఉప్పు అండి, ఇట్లా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇందులోకి. నైస్ ఉప్పు అయితే బాగుండదు. ఇలా స్టవ్తో పని లేదండి అస్సలు, ఇంకా గ్యాస్తో స్టవ్తో ఏం పని లేదు. అందుకోసం ఇలా అయితే ఈజీగా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర అండి, మనకి కొంచెం కొత్తిమీర తీసేసుకున్నాము. అప్పుడు పెద్దవాళ్ళు ఎలా చేస్తారో సేమ్ అలా అండి ఇప్పుడు చేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి కరివేపాకు అండి, పచ్చి కరివేపాకు. అప్పుడైతే ప్రతి ఇంటి దగ్గర ప్రతి తోటలోనూ కరివేపాకు కొత్తిమీర స్టాక్ పెట్టుకుంటూ ఉండరు కదా, అందుకోసం అవన్నీ వేసి చేసుకుంటూ ఉండరు పెద్దవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఇలా చూడండి, బాగా అవన్నీ ఇట్లా చేత్తోనే పిసకాలండి. మనం రోట్లోనూ లేదా ఇట్లా నులు మీద అలా వద్దు, ఇట్లా చేత్తోనే నులుమాలి బాగా. ఇలా నులిమితే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. అన్నీ కలుస్తాయి బాగా. అట్లా పచ్చిమిర్చి కానీ ఎర్రగడ్డ కొత్తిమీర ఉప్పు అన్నీ మెదిగేంత వరకు ఇట్లా బాగా చేత్తోనే నులమాలి. చేత్తో నులిమిన తర్వాత ఇట్లా మట్టి కుండలో చేస్తే గిన అస్సలు ఇంకా చెప్పుకోకూడదు ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మనం పెద్ద మటన్ చికెన్ అన్నీ వేసి చేసినా కూడా ఆ టేస్ట్ కింటే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి పెద్దవాళ్ళకైతే తప్పకుండా తెలిసి ఉంటుంది ఈ వంటకము. ఎందుకంటే వాళ్ళతో నుంచి మనం నేర్చుకున్నాం కాబట్టి మన పిల్లలకి తెలియదు ఇది, కానీ మన పెద్దవాళ్ళు మనకి తెలుసు. ఇక్కడ వచ్చేసి చింతపండు అండి. ఇప్పుడు కొత్తగా మనకి చింతపండు వస్తుంది కదా, ఆ చింతపండు రసం అయితే వేసుకున్నాను. కొద్దిగా బెల్లం అండి, ఇక్కడ అది ఆర్గానిక్ బెల్లం అండి. ఇది కూడా మామూలుది కాదు, ఆర్గానిక్ బెల్లం వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అప్పుడు కాలంలో ఇట్లా కొత్త చింతపండు వస్తేనే ఇలాంటి పులుసు వారంలో 2-3 సార్లు చేసుకొని అయినా తింటూ ఉండ్రి. చాలా చాలా బాగుంటుండే, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా బాగా నులుముకోవాలండి పులుసు, చింతపులుసు అని వేసుకొని. తర్వాత ఇక్కడ చూడండి, మనకి కావాల్సినంత నీళ్ళు వేసుకోవాలి, మనకి ఎంత కావాలి అనేది. అలా నీళ్ళు వేసుకొని చాలా బాగా నులమాలండి. ఇంకా ఇందులోకి తిరువాత కానీ ఏది అవసరం లేదండి. అట్లా బాగా ఎంత నులిమితే అంత టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఎర్రగడ్డ కానీ తర్వాత కొత్తిమీర కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ బాగా ఇట్లా నులుముకుంటే గిన మంచి టేస్ట్ వస్తుందండి. ఇది ముద్దలోకైనా కూడా చాలా బాగుంటుంది పచ్చి పులుసు. మనం ఇది ఉడకబెట్టేది కానీ తిరువాత కావాలంటే వేసుకోవచ్చండి, లేకపోతే అవసరం లేదు. మనకి తిరువాత కూడా అవసరం లేదనమాట ఇందులోకి. ఇలానే ఇవన్నీ ఎర్రగడ్డ కానీ పచ్చిమిర్చి ఇవన్నీ పంటికి తగులుతూ ఉంటే తినేటప్పుడు అంత బాగుంటుందండి. ఇలా చేసుకొని కొర్రన్నం చేసుకొని తింటూ ఉంటే ఇట్లా మట్టి కుండలోనే వేసుకొని తింటూ ఉండరండి అప్పుడు పెద్దవాళ్ళు వచ్చేసి. ఇట్లా కొర్రన్నం కానీ అప్పుడు రైస్ తక్కువ అండి ఇప్పుడకట్లా, కానీ కొర్రన్నం వేసుకొని తింటే మంచిగా భలే ఉంటుందండి. అసలు చెప్తుంటేనే చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇలా చూడండి, ఇలా అన్నీ ఎర్రగడ్డ అది రసం వేసుకొని తింటే ఉంటుంది అంత టేస్ట్ ఉంటుందండి. చూస్తుంటేనే అసలు నోట్లో నీళ్ళు ఊరుతుంది వాయిస్ ఇస్తూ ఉంటాను.
ఇప్పుడు వచ్చేసి కొంచెం నేనైతే రైస్ తీసుకున్నా అండి. ఇలా మట్టి కుండలోనే తీసుకున్నాను. ఇట్లా మట్టి ప్లేట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు మన పిల్లలకు తెలియదు కదా, ఇప్పుడు మా పిల్లలు కూడా ఇంట్లోనే ఉండరండి. మా పిల్లలకు కూడా ఇలా చూపిద్దాము, తర్వాత మనకు అట్లే తెలియని వాళ్ళకి తెలుస్తుందని నేనైతే ఇలా చూపిస్తున్నా. అప్పట్లో పెద్దవాళ్ళు ఇలా తినేవాళ్ళము, ఇలా ఉండేవాళ్ళం అనేసి మా పిల్లలకి తెలుస్తుంది, కొంతమందికి తెలియని వాళ్ళకి తెలుస్తుందని అలాగే వీడియో కూడా తీసి పెట్టాను ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇలా మట్టి కుండలో పెట్టుకొని తింటూ ఉంటే ప్లేట్లో చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉందన్నమాట. మా పిల్లలు తిని కూడా చాలా బాగుంది కదమ్మా అని చెప్పి అన్నారు. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.